ఇన్నాళ్ళు జగన్ చెప్పిందే వేదం, ఆయన మాటే శాసనం. ఇప్పుడు మెల్లమెల్లగా సీన్ మారుతోంది. 4.5 ఏళ్లకు పైగా కిక్కురు మనకుండా తలలూపిన వాళ్ళు, మనసులోనే మౌనంగా ఆక్రోశించిన వాళ్ళు గట్టిగా నోరు విప్పుతున్నారు. టికెట్ దక్కదని తెలియగానే కస్సుమంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, పూతలపట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు జగన్ వైఖరిపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా చేరినట్లు సమాచారం. బళ్లారి నుంచి దిగుమతి చేసుకున్న జె శాంతను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీనిపై సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన నిన్న తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తనకు సీటు ఎందుకు నిరాకరించారో చెప్పాలని మాధవ్ ప్రశ్నించినట్లు తెలిసింది. తనకు అన్యాయం జరిగింది అంటూ ఆయన పెద్దగా కేకలు వేశారని, దీంతో సజ్జల కార్యాలయం సిబ్బంది హడావిడి పడ్డారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విష్ణుకు టికెట్ నిరాకరించి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ కు పంపారు. దీంతో మల్లాది విష్ణు కినుకు వహించారు. వెల్లంపల్లి నిన్న విష్ణు ఇంటికి వెళ్లారు. నాకు ఇష్టం లేకపోయినా సెంట్రల్ సీట్ ఇచ్చారు. అధిష్టానం ఆదేశాలు పాటించడం తప్ప వేరే మార్గం లేదు. నాకు మద్దతు పలకండని వెల్లంపల్లి కోరినట్లు తెలిసింది. దీనిపై విష్ణు ముక్తసరిగా స్పందించినట్లు సమాచారం. టికెట్లు నిరాకరించి జగన్ తమకు అన్యాయం చేశారని భావిస్తున్న వైసీపీ సిట్టింగ్లకు కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పలువురు టీడీపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ అక్కడ టికెట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు నాయకులు జనసేన వైపు కూడా చూస్తున్నారు. కానీ అవకాశాలపై సందేహాలు ఉండడంతో అత్యధికులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకే సిద్దమవుతున్నారు. ఎన్నికల్లో పోటీకి దూరమైతే రాజకీయంగా కనుమరుగవుతాము అనే ఆందోళన, ఆవేదన వారిలో కనిపిస్తోంది. జగన్ వెంట ఉన్న వారిలో 90% మంది మూలాలు కాంగ్రెస్ లోనే ఉన్నాయి. ఆ పార్టీ నుంచే వీరు వైసీపీలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా టికెట్లకే ఎసరు పెట్టడంతో ఒక్కసారిగా బద్దలవుతున్నారు. వైసీపీలో టికెట్లు రాకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్న నేతలు తగిన కారణాలు వెతుక్కుంటున్నారు. అందులో ముఖ్యమైనది కాంగ్రెస్ తమ మాతృ సంస్థ కావడమే. అప్పటి పరిస్థితుల రీత్యా జగన్ కి అండగా నిలిచాం. అవమానాలు ఎదురైనా భరించాం. ఈ అన్యాయాన్ని సహించలేం. తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నామని చెప్పుకునే అవకాశం ఉంది. మరోవైపు షర్మిలకే ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలుండడం కలిసి వస్తున్న మరో అంశం. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేనప్పటికీ తమ ఉనికి చాటుకోవచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ వైసీపీకి రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో ఎమ్మెల్సీ మాజీ మంత్రి సి రామచంద్రయ్య, వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి సొంత బావమర్ది, మాజీ ఎమ్మెల్సీ ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన ఇద్దరు కుమారులు, బాపట్ల నియోజకవర్గంలోని జెడ్పీటీసీ సభ్యుడు పిట్ల వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఇక టీడీపీలో చేరిన వారిలో రామచంద్రయ్య, ద్వారకానాథ్ రెడ్డి ఇద్దరు సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వారు కావడం విశేషం. అసలు ఎలాంటి సంకేతాలు లేకుండానే రామచంద్రయ్య ఆకస్మికంగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణతో కలిసి నిన్న ఉదయం రామచంద్రయ్య ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. సుమారు గంట సేపు చంద్రబాబు చర్చలు జరిపారు. తర్వాత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిపోయారు.
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన సాయిరెడ్డి బావుమార్ది గడికోట ద్వారకానాథరెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీ తరపున లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. గడికోట తండ్రి రామమునిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా చేశారు. ద్వారకానాథరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయాన బావుమర్ది. సినీ హీరో దివంగత తారకరత్న సతీమణి అలఖ్యారెడ్డికి ద్వారకానాథరెడ్డి మేనమామ. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో చేరిన ద్వారకానాథరెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ కు మద్దతుగా నిలిచారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు నిరాధారణ ఎదురైంది అన్న మనస్తాపానికి గురై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరినట్లు తెలిసిందే. కాగా ఈ పరిణామం రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉందే అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన ఇద్దరు కుమారులు రత్నాకర్, జయవీర్లతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో సీనియర్ నేతగా ఎదిగిన దాడి ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లారు. అయితే అక్కడి అంతర్గత రాజకీయాలతో ఇమడలేకపోయారు. ముఖ్యంగా జగన్ వ్యవహార శైలితో విభేదించి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఆయన కుమారులతో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత జడ్పీటీసీ సభ్యుడు పిట్ల వేణుగోపాల్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఉప సభాపతి కోన రఘుపతి వ్యవహార శైలితో విభేదించిన ఆయన కొన్నాళ్లుగా వైసీపీకి దూరంగా ఉన్నారు. వీరితో పాటు చీరాల నియోజకవర్గ వైసీపీ నాయకుడు అర్జున్రావు, అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు రాజీవ్ రెడ్డి, కొందరు ముస్లిం మైనార్టీలు కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరి చేరికలతో టీడీపీ కేంద్ర కార్యాలయం నిన్న కోలాహలంగా మారింది.